చెప్పండి ఏంటి జగన్ గారి అలా సిద్ధం అనే ఏంటి? మాది నేలకోట తాండా. నా పేరు వెంకటేష్ నాయక్. నేను సర్పంచ్. అయ్యా వీళ్ళు ఎవరన్నా కానీ రాజ్యమేలే నాయకులు ఏమని మాట్లాడుకుంటారా? వాళ్ళ బుక్కులు చూపిల్లా, ఎర్ర బుక్కులు. ఎవరు ఎక్కువ హత్యలు కేసులు వ్యవహారాలు చేస్తే వాళ్ళకేనా నామినేట్ పదవులు ఇవి ఇచ్చేది? ఇవా వీళ్ళు చేసేది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వము. అది కాదు, నాయకుడు ఎవడైనా కానీ ప్రజలను చేయాలా, మంచి పని చేయాలంటే మేము ఇది చేస్తాము. ఆయన నవరత్నాలు చేసినాడు. ఎవరు? జగన్ రెడ్డి నవరత్నాలు చేసినాడు. మేము అది కాదు, మేము మీకు బుద్ధి పుట్టినది. మేము 4 రత్నాలు చేస్తామా, 3 రత్నాలు చేస్తామా? ఒక రైతును కాపాడుకోండి, ప్రజలను కాపాడుకోండి, పిల్లలకు చదువు చెప్పిండి, మంచి పరిపాలన అనేది చేయండి. కానీ మీ ఇష్టం వచ్చినట్ల బుక్కులు తీసుకొని ఎవరైతే ఎక్కువ హత్యలు చేస్తే వాళ్ళకైతే మేము పదవులు ఇస్తామని చెప్పేది ఇది పద్ధతి కాదు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ జనంలోకి రావాలంటాడు. అది పద్ధతి కానే కాదు. ఇది మాట్లాడే భాష కాదు, ఇది మాట్లాడే తీరు కాదు, ఇది వ్యవహారం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీకి భయం గడగలాడతారు, మా పార్టీ అంటే ఎందుకంత భయం అని ఆయన అంటున్నాడు. ఆయనకు భయం ఎక్కువై ఇట్లా చెప్పుకుంటున్నాడు. కానీ ఏ మాత్రం నువ్వు చచ్చి తల కింద పడి 3 సార్లు నువ్వు చచ్చి బతికినా కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు భయం అనేవాడే భయం నోటి నుంచి ఎవరి నుంచి వస్తుందో వాళ్ళు ఎదబడతారు. జగన్ కాదు ఎదబడతానేది, వీళ్ళు ఎదబడతారు కాబట్టి మేము జగన్ ఎదబడిస్తున్నాం అంటారు. జగన్ కాదు ఎదబడతానేది, వాళ్ళు ఎదబడతాను. దాని భయం గురించి వాళ్ళు చెప్తున్నారు అంతే. అది కానీ ఎవరైనా కానీ 10 మందిలోకి రావాలంటే మంచి పరిపాలన, మంచి వ్యవహారంతో రావాలి. కానీ బట్టలు ఇడివికి కొడతా, చెప్తా కొడతా, తలకాయ ఇట్లా అల్లాడితే ఎవడు భయపడతాడు? ఇది ఆమె మాట్లాడే భాష. మీ అన్న ఇంతకు ముందు 18 సీట్లు వచ్చిండ ఎవరికి? చిరంజీవికి. ఆయనకైనా కొంత అంతో ఇంత ఇంగిత జ్ఞానం ఉంటాండా. ఈయనకు మాట్లాడే భాష కానీ, మాట్లాడే తీరు కానీ, మాట్లాడే వ్యవహారం పవన్ కళ్యాణ్ ఉందా అంట. అతనికి గుండె ధైర్యం ఉంటే సొంత పార్టీ సొంతం పెట్టుకొని 5 సీట్లు ఎమ్మెల్యేగా గెలిపించి